హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ వచ్చి మనకి కోకోనట్ రైస్ పరమాన్నం చేస్తున్నానండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో ఒక బౌల్లో నేను రైస్, దాల్, కందిపప్పు అండ్ పెసరపప్పు తీసుకున్నానండి. రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. కందిపప్పు, పెసరపప్పు ఒక 2 స్పూన్స్ చొప్పున తీసుకున్నానండి. ఆ గ్లాస్తో రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి నేను. సో కందిపప్పు, పెసరపప్పు 2 స్పూన్స్ చొప్పున తీసుకున్నానండి. సో వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం మనం ఒక బాండీలో. బాండీ హీట్ అవ్వగానే మనం కలుపుకున్న ఐటమ్ ఉంది కదండి, సో వాటిని అన్నిటిని ఫ్రై చేసేసుకుందాం ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్లో మనకి చేంజ్ అనేది తెలుస్తుంది, ఫ్రై అయిపోయినట్టు. మనకి కలర్ చేంజ్ అవుతుందండి రైస్ అవి మనకి ఫ్రై అయిపోయినట్టు. సో అప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని కడిగి రైస్ రెడీ చేసుకుందామండి ఇంకా మనం. సో నేను పప్పు 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నానండి కుక్కర్లో. పరమాన్నంలోకి పప్పు ముద్ద అనేది బాగుంటుంది కదండి, సో అది ఒకటి ఎడిషనల్గా చేసుకుంటున్నాను నేను. సో ఒక 2 టైమ్స్ కడిగి వాటర్ పోసుకున్నానండి. ఇంకా లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం మనం. సో ఇప్పుడు పరమాన్నం కావాల్సినవి రెడీ చేసుకున్నానండి. ఒక బౌల్ తీసుకున్నా, ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను. రైస్ అనేది కడిగి రెడీగా పెట్టుకున్నానండి నేను. ½ లీటర్ మిల్క్ అయితే సరిపోతుందండి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంకా రైస్ బాయిల్ అవడానికి. సో పాలు అనేవి మనకి బాయిల్ అయిపోయినాయండి, మిల్క్. ఇప్పుడు రైస్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసుకుందాము. నేను రైస్ అనేది ఒక ½ అవర్ నానబెట్టుకున్నానండి. ఫ్రై చేశాక ఒక ½ అవర్ నానబెట్టుకున్న రైస్ని. సో మిల్క్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి నేను రైస్ యాడ్ చేసుకున్నానండి. రైస్ కొంచెం బాగా మెత్తగా ఉడకాలండి. మనం రైస్ అన్నంలాగా వండుకోకూడదు, కొంచెం మెత్తగా ఉడకాలి. సో నేను నెక్స్ట్ వేరే బాండి పెట్టుకున్నానండి. ఇంగి యాడ్ చేసుకొని కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. నెక్స్ట్ క్యాష్యూస్ ఫ్రై చేసుకుంటున్నాను. క్యాష్యూస్ కూడా ఒక బౌల్లో తీసుకున్నానండి. అన్నీ రెడీగా పెట్టుకున్నా. బెల్లం 1 కప్ తురుముకొని రెడీగా పెట్టుకున్నా. క్యాష్యూస్, కిస్మిస్ అండ్ ఇలాచీ పౌడర్ అండ్ నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్స్ రెడీగా పెట్టుకున్నా ఒక బౌల్లో. 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి, జాగరీ అంటారు కదా, సో అది యాడ్ చేసుకున్నాం 1 కప్పు. అండ్ బెల్లం కరిగిపోయాక క్యాష్యూస్, కిస్మిస్ అండ్ ఇలాచీ, కొబ్బరి ముక్కలు 1/2 కప్ తీసుకున్నానండి. అవన్నీ యాడ్ చేసుకుంటే కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నెయ్యి కూడా ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి కలిపేసుకున్నాము. రెడీ అయిపోతుంది మనకి 15 మినిట్స్లో. ఇంకా రెసిపీ అనేది మనం రెడీ చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో ఉంచుకోవాలండి. పప్పు కుక్కర్లో పెట్టుకున్నాం కదండి, సో అది ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకున్నాము మెత్తగా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను.
మెలుపుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పెట్టుకున్నామండి. ఇది మనకి ఆల్మోస్ట్ పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి కోకోనట్ది. సో ఇలా ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకున్నానండి. కొబ్బరి రైస్ పరమాన్నం రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఇలా రెడీ చేసుకుంటాం కదా, ఈ రెసిపీని చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్ వేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.